హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాము. ఇంతకుముందు మా వేసవి సెలవుల్లో నేను మా పిల్లలు కలిసి మా తమ్ముడు కొత్తగా స్టార్ట్ చేసిన పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళాము. అక్కడ మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇది ఒక సమ్మర్ లర్నింగ్ అయిపోయింది మా పిల్లలకి. ఇలా ఈ సమ్మర్ లర్నింగ్లో మా పిల్లలు ఏం చేశారంటే ఈ పౌల్ట్రీ ఫామ్ అంతా తిరిగి ప్రతి ఒక్క విషయాన్ని కులంకషంగా నేర్చుకున్నారు అని ఎన్నో డౌట్స్ అడిగారు మా బ్రదర్ని. సో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా కోళ్ళను ఎలా పెంచుతారు, అవి ఎలా గుడ్లు పెడతాయి, గుడ్లను ఎలా సేకరిస్తారు, వాటిని ఎలా ప్యాక్ చేస్తారు, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వంటి విషయాలు చాలా తెలుసుకున్నారు. ఈ కోళ్ళకు ముఖ్యంగా దానా ఎలా అందిస్తారు, కెపాసిటీ ఎంత ఉంది, కొన్ని ఒక 50,000 ఉన్న కోళ్ళ ఫారంలో మాన్యువల్గా ఎలా సప్లై చేస్తారు, ఇఫ్ మాన్యువల్గా పాసిబుల్ అవుతుందా లేదంటే మిషనరీ ద్వారా ఎలా సప్లై చేస్తారు దానాను అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ దానాను మేజర్గా మొక్కజొన్నతో పాటు అవసరమైన ఇతర పోషకాలు, మినరల్స్ వంటి ఫీడింగ్ ఎలా ఇస్తారు విత్ ద మిషనరీ పార్ట్స్ అనే విషయాలు చాలా క్లియర్గా చూసి లైవ్గా తెలుసుకున్నారు ఇక్కడ. అలాగే ఈ ఫారంలో ఎన్ని కోళ్ళను పెంచుతున్నారు, ఫారం సామర్థ్యం ఎంత, రోజువారీ నిర్వహణ ఎలా ఉంటుంది, ఎంత పెట్టుబడి అవసరము వంటి విషయాలు ఎన్నో మా కజిన్ బ్రదర్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే మా బ్రదర్ ఎలా ప్రారంభించాడు ఈ వ్యాపారాన్ని, దానికి సంబంధించిన బడ్జెట్, ఖర్చులు, లాభాలు, ఎదురయ్యే సవాళ్ళు, డైలీ ఎలా అతను దీన్ని నిర్వహిస్తున్నాడు వంటి విషయాలను చాలా క్లియర్గా నేర్చుకున్నారు. ఇప్పటిదాకా మీరు ఒకటి వీడియోలో చూసారు, టెంపరేచర్ మోడరేటర్, స్ప్రింక్లర్స్ యూజ్ చేసి వాటర్ని ఎలా పంప్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు ఆసక్తికరంగా గమనించిన విషయం ఇదే, ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించగలుగుతున్నారు. బై యూజింగ్ ద టెంపరేచర్ సెన్సర్స్, వెదర్లో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా స్ప్రింక్లర్లు ఆన్ అవ్వడం ద్వారా ఆ స్ప్రింక్లర్లు చల్ల నీటిని చల్లడం ద్వారా ఈ వెదర్ను కూల్ చేసేసి కోళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల కోళ్ళు ఆరోగ్యంగా మరియు జీవన సహాయానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్శన ద్వారా వ్యాపారం ఎలా ప్రారంభించడం అంత ఈజీనా అనే విషయాలు చాలా నేర్చుకున్నారు. ఎందుకంటే పిల్లలకు ఈ రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఓకే, దాన్ని ఉద్దేశించి ఎలా వ్యాపారాన్ని ప్రారంభించడము, ఎలా ఇన్వెస్ట్ చేయడము, ఎలా ప్లాన్ చేసుకోవడము, ఎలా పని చేయడము, ఎలా రిస్క్ తీసుకోవడం. ప్రతి ఒక్కరూ జాబ్ చేయడానికి ఇష్టపడట్లేదు, కాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా రిస్క్ అనే విషయము వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించడము, వాటి కోసం ఎలా ఓపికగా ఉండడము, వ్యాపారవేత్తకు ఎలాంటి ఓపిక అవసరం అనే విషయాలు చాలా తెలుసుకున్నారు అడిగి. అలాగే నాట్ ఓన్లీ ఇది, ఇక్కడ ప్రతి దానా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మ్యాన్ పవర్ ఎంత అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. చికెన్స్ లేయింగ్ ఎగ్స్, ఆ ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ సైడ్కి ఎలా వస్తున్నాయి, స్లోపు అలా మెకానిజం ఎలా క్రియేట్ చేశారు, అండ్ పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చే వేస్టేజ్ ఫర్టిలైజర్స్గా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా దాన్ని కూడా ఒక బిజినెస్ ఐడియాగా ఎలా చేయొచ్చు అనే విషయాలు చాలా నేర్చుకున్నారు. అలాగే ఇదంతా ఒక ఎత్తు, మిగిలిన ఎగ్స్ వాళ్ళు డైలీ ఎన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆ ఎగ్స్ని ఎలా కలెక్ట్ చేస్తున్నారు, కలెక్ట్ చేసిన ఎగ్స్ని ఎలా ప్యాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అండ్ పౌల్ట్రీ ఫామ్ నుంచి ఎలా సెల్ చేస్తున్నారు హోల్సేల్గా యాజ్ పర్ ద డైలీ మార్కెట్ రేటా, లేకపోతే వాళ్ళకి వేరే ఇంకేమైనా ఐడియా ఉందా అనే విషయాలు కూడా అలిగి తెలుసుకున్నారు వెరీ క్లియర్గా. అలాగే వచ్చే అప్పుడు కూడా వీళ్ళు మేమేం చేసామంటే 2 ట్రేల ఎగ్స్ను కొనుక్కొని తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే మాకు అది మా బ్రదర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా రావాలని చెప్పేసి, మనదైనా కూడా మనం హౌ టు పుట్ అప్ ఎ మనీ అండ్ గెట్ ద థింగ్స్ అనే విషయాలు వీళ్ళకి అర్థం కావాలి. బిజినెస్ మనదైనా కూడా మనం తీసుకునే బిజినెస్ నుంచి తీసుకునే ప్రాఫిట్స్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్ అనే విషయం అర్థం కావాలి. కాబట్టి మేము ఆ విషయంతో ఒక 2 నుంచి 3 ట్రేలు కొనుక్కొని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాము. అలాగే ఇదంతా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ, అలాగే ఈ పౌల్ట్రీ ఫామ్ సందర్శన అనేది వీళ్ళకు ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్, సైంటిఫిక్ నాలెడ్జ్, ఒక అగ్రికల్చర్ బేస్డ్ నాలెడ్జ్ ఇచ్చింది. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాలెడ్జ్, వ్యాపారవేత్తకు కావాల్సిన నాలెడ్జ్, ఓపిక అనే విషయాల గురించి వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది.
ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ ఫీడింగ్ బ్యాగ్స్, మినరల్ బ్యాగ్స్, మొక్కజొన్న, కార్న్ సీడ్స్తో పాటు ఎక్స్ట్రా మినరల్ ఫీడింగ్స్ అనేటివి ఎలా ఇస్తున్నారో. అండ్ ఇక్కడ చూస్తున్న క్రషింగ్ మిషన్స్ ఆటోమేటిక్గా క్రష్ చేసి ఎలా సప్లై చేస్తున్నాయి. అంత పెద్ద సామర్థ్యం గల పౌల్ట్రీ ఫామ్కు డైరెక్ట్గా ఆటోమేటిక్గా అనే విషయం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ చేతులతో కొంత దానా తీసి ఇందులో పోసి వాళ్ళు ఇక్కడ పోసే వర్కర్స్ని అడిగారు, ఎన్ని బ్యాగులు వేస్తారు డైలీ, ఎంత పోస్తే ఎన్ని కోళ్ళకి ఎంత పోస్తే సరిపోతుంది, ప్రోటీను ఇదంతా ఎలా ఇస్తున్నారు అనే విషయాలు వీళ్ళు సొంతగా అడిగి తెలుసుకున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని లెవెల్ పీపుల్స్తోని ఎలా మాట్లాడాలనే విషయం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఎలాంటి విషయాలు వాళ్ళని అడిగితే ఎలా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారనే విషయాలు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడ వాళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళతో పాటు మాట్లాడుతూ వాళ్ళు ఎంత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారో పౌల్ట్రీ ఫామ్లో. ఇలాంటివన్నీ ఒక సమ్మర్ లర్నింగ్స్ అవుతాయి పిల్లలకు మనం నేర్పిస్తే, మనం విజిటింగ్ చేయిస్తే. ఇది మా పిల్లలు కొంచెం ఎంతో ఆనందంగా ఆస్వాదించారు ఈ లర్నింగ్స్ని. మామూలుగా బుక్ లర్నింగ్స్ కంటే ఇట్లాంటి లర్నింగ్స్ హెల్ప్ చేస్తాయి. నచ్చిందా మీకు ఈ వీడియో? మీకు ఈ వీడియో నచ్చుతే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.